సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. సృష్టౌ యా సర్గరూపా జగదవన విధౌ పాలినీ యా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతీ వైఖరీ వర్ణరూపా సా స్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. గంగాతరంగరమణీయజటాకలాపం గౌరీనిరంతరవిభూషిత వామభాగం నారాయణప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భజ విశ్వనాథం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. వింధ్యపర్వతాన్ని అణచడం కోసం బ్రహ్మగారి ఆజ్ఞని స్వీకరించి ఋషులు, దేవఋషులు, దేవతలు అంతా కలిసి వారణాసి వచ్చారన్న కథ చెప్పుకున్నాం. అక్కడ అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. ఆయన ఆశ్రమంలో అన్నీ మారేడు చెట్లే. తద్వారా మనకి మారేడు చెట్టు ఉన్న చోట సంపదలుంటాయి, మారేడు చెట్టు ఉన్న చోట ముక్తి ఉంటుంది అని అగస్త్యుడు చెప్పకుండా చెప్పాడు. మారేడు చెట్టుకున్నంత విలువ అంతా ఇంత కాదు. ఇటు శివుడికి అటు కేశవుడికి ఇద్దరికీ ప్రీతిపాత్రమైనది బిల్వం. సహజంగా లోకంలో అందరూ ఎరిగింది మారేడు చెట్టు శివుడికి ఇష్టమని, బిల్వప్రియుడని. దీంతోపాటు కేశవుడికి కూడా ఇష్టం. అందుకే సత్యనారాయణ వ్రతకల్పంలో గోపాలకులు మారేడు తోటలో సత్యనారాయణ వ్రతం చేశారు అని 5వ అధ్యాయంలో కథలో చెప్పారు. అమ్మవారికి బిల్వం అంటే ఇష్టం కనుకే అమ్మవారికి బిల్వప్రియ అని ఒక నామం ఉన్నది కాశీఖండంలో. లక్ష్మీదేవికి కూడా బిల్వప్రియ, భాస్కరి, బిల్వనిలయ, ప్రత్యేకంగా బిల్వనిలయ అని ఒక నామమే ఉన్నది. అందువల్ల శివుడికి కేశవుడికి ఏమీ తేడా లేదు, ఉందనుకున్న వాళ్ళు మూర్ఖులు అని వ్యాసుడు అన్నాడు, నేను అనలేదు. సహజంగా మారేడు చెట్టు ఎక్కువగా ఉన్న చోట, మారేడు తోట ఉన్న చోట శివప్రార్థన చేస్తే ఈశ్వర అనుగ్రహం తొందరగా పొందుతాం, కాశీవాస ఫలం లభిస్తుంది. ఏదో ఒక జన్మలో మనం కాశీలో మరణించే యోగానికి నోచుకుని ముక్తిని పొందుతాం. విభూతి నుదుట లేకుండా శివపూజ చేయకూడదు.
ఆ విభూతి శివుణ్ణి తొందరగా ఆకర్షించి శివానుగ్రహం కలిగేలా చేయాలంటే దానికి కూడా ఒక మార్గం చెప్పారు. మారేడుకాయ తెచ్చుకోండి, పెద్ద కాయ, కొంచెం పండిన కాయ. ఆ తర్వాత పైన ముచ్చిక జాగ్రత్తగా తీయండి. లోపలున్న గుజ్జంతా డొలిచి బయట పారబోసి ఆ ఎండిపోయిన డొక్కులా తయారైన మారేడుకాయలో విభూతి పోసి 2 రోజులు పక్కన పెట్టి ఆ తర్వాత ఆ విభూతి ధరిస్తే 1,00,000 పంచాక్షరీ జపం రోజు చేయటం వల్ల వచ్చే ఫలితం వస్తుందిట. రోజు 1,00,000 సార్లు పంచాక్షరీ జపం ఎవడు చేయగలడు ఈ కలియుగంలో? గట్టిగా 1 గంట కింద కూర్చుంటే కాళ్ళు లాగుతాయి. పాపం ఆవిడ పెద్ద ఆవిడ నడుము వంగిపోయినా కింద కూర్చోవడానికి సిద్ధపడ్డారంటే ఆవిడకి ఎంత భక్తి ఉందో ఆలోచించండి. అందుకే గురువుగారు ఆవిడకు ఒక కుర్చీ ఇవ్వండిరా అంటూ ఉంటారు. ఇక్కడికి వచ్చే ఉపన్యాసకుల్లో కొంతమంది నడుము వంగిన వాళ్ళు, కొంతమంది నడుము అలా నిటారుగా పెట్టగలిగే వాళ్ళు ఉన్నారు. నిటారుగా పెట్టగలిగే వాళ్ళు కుర్చీలో కూర్చుంటున్నారు, వంగిన వాళ్ళు కింద కూర్చుంటున్నారు. అది కాలప్రభావం. అందువల్ల ఎందుకు చెప్తానంటే ఇంతసేపు కూర్చోలేకపోతున్న మనం 1,00,000 జపం ఎక్కడ చేస్తాం? ఒక 18,000 శ్లోకాలతో కూడిన భాగవతం 7 రోజుల్లో పారాయణ చేస్తే ఈ 7 రోజుల్లోనూ 7 సార్లు లేస్తాం. వివిధ కారణాలు. ఉష్ణోదకం లోపలికి పోయడానికి, ఉష్ణోదకం బయటికి పోయడానికి. ఏ కారణం అయితేనే లేవకుండా కుదరటం లేదు, అవునా? కారణం ఇది యుగ ప్రభావం. కలియుగంలో ఎంత గొప్పవాడికి అనారోగ్యం వస్తుంది, నీరసం వస్తుంది, కొండలెక్కగలిగేవాడికి కూడా మోకాళ్ళు నొప్పులు వస్తాయి. కాబట్టి దీన్ని జయించడం కష్టం, కాలప్రభావాన్ని జయించడం కష్టం. దేశాపేక్ష, కాలాపేక్ష, గ్రహాపేక్ష, ఈశ్వరాపేక్ష అని అపేక్షలు వరుసగా 5 రకాలు. అందులో దేశాపేక్ష అంటే ఏంటి? కొన్ని దేశాల్లోనే దొరుకుతాయి, ఎక్కడ పడితే అక్కడ దొరకవు. అనగా కాశ్మీర్ ఉందనుకోండి, అక్కడ కుంకుమ పువ్వు బాగా దొరుకుతుంది, అందుకే దానికి కాశ్మీరజము అంటే కాశ్మీరము నుండి పుట్టినది. కుంకుమ పువ్వుకి స్పెషాలిటీ అక్కడ. ఇక్కడ మనం ఎంత గింజుకున్నా అంత గొప్ప కుంకుమ పువ్వు చెట్టు పెరగదు. కాశ్మీర్లో పండాయి కదా అని యాపిల్స్ మన దొడ్లో వేస్తే పండవు, వచ్చిన తెప్పలు ఆ ప్రాంతానికే పరిమితం. కొన్ని అలా ఉంటాయి కనుక వాటికి దేశాపేక్ష అని పేరు అన్నమాట. మామిడి పళ్ళు ఉన్నాయి, అవి ఉష్ణమండలాల్లోనే పండుతాయి. కాబట్టి మన దక్షిణ భారత్లో పండినంత బాగా ఏ అమెరికాలోనూ మామిడి చెట్టు వేసినా మామిడికాయలు పండవు. అథవా కొన్ని ప్రాంతాల్లో మామిడికాయలు కాస్తే దానికి మళ్ళీ పులుపు తగిలించాలి కర్మ, అది మామిడికాయలో ఉండదు, ఒట్టి చప్పగా ఉంటుందన్నమాట. కాబట్టి మామిడికాయలు ఇదిగో ఈ భారతదేశం లాంటి దేశాల్లో బాగా పండుతాయి. ఎందుకంటే దాని స్వభావం అది. ఖర్జూరం కాయలు మనం ఇక్కడ పండించగలమా? ఎడారిలోనే వస్తాయి. ఇలా ఆ ప్రాంతములకే ఆ వస్తువు చెందడం వల్ల దాన్ని ఏమంటారు? దేశాపేక్ష. అంటే ఆ దేశమునందు మాత్రమే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. ఇంకా కాలాపేక్ష అంటే సమయం వచ్చినప్పుడు మాత్రమే అది వస్తుంది. నువ్వు ఎంత గింజుకున్నా సమయం రాకుండా అది పూర్తి కాదు. నేను గుడి కట్టాలనుకున్నాను, డబ్బులు ఇచ్చేసినంత మాత్రం చేత గుడి కడతాడా? దానికి 3 నెలల్లో 4 నెలల్లో 5 నెలల్లో పడుతుంది. మాఘ పూర్ణిమ నాడే ప్రతిష్ఠ చేయాలి, అది కాలాపేక్ష. ఆ సమయం వస్తే కానీ ఆ పని అవ్వదు. పిల్లాడు పుట్టాడు, పుట్టగానే వాడు పెద్దవాడైపోవాలని కోరుకున్నా ఎక్కడో ఏ సుకుళ్ళు లాంటి వాడో తప్ప తక్కిన వాళ్ళు పెరగడానికి ఆ ఏడు రావాల్సిందే. సమయం వస్తే కానీ మనిషి పెరగడు, సమయం వస్తే కానీ శక్తి బయటికి రాదు. అందువల్ల సమయముతో ముడిపెట్టబడిన పనులను కాలాపేక్ష అంటారు. అంటే ఆ టైం వచ్చేదాకా అది సక్సెస్ అవ్వదన్నమాట. ఇంకా 3వది గ్రహాపేక్ష. అంటే ఏమిటనమాట? గ్రహాల అనుగ్రహం ఉంటే కానీ ఆ పని అవ్వదు. ఎంత గింజుకోండి, ఆ గ్రహాల అనుగ్రహం లేకపోతే ఆ పని అవ్వదనమాట. ఒక్కొక్కడికి ఏలినాటి శని ఉంటుంది, ఆ టైంలో వాడు గిజగిజలాడిపోతాడు. ఒక్కొక్కడికి కర్మగాలి కుజదోషం వస్తుంది, ఒక్కొక్కడికి ఏదో చంద్రమహాదశ పడుతుంది, శుక్రమహాదశ పడుతుంది, ఇంకో వక్రమహాదశ పడుతుంది. ఇలాంటి టైముల్లో ఒక్కొక్క దశ పడితే శుభం కలుగుతుంది, ఒక్కొక్క దశలో దరిద్రం పట్టుకుంటుంది. కోట్లు సంపాదించుతాడు, ఆ తర్వాత చింకి కోట్లు కూడా లేకుండా అయిపోతాడు. వాడెవడ ఆ మధ్యన కౌన్ బలేగా కరోడుపతిలో సంపాదించేట ₹1 కోటి. ఇప్పుడు తెలుసువాడు మళ్ళీ ఆటో నడుపుకుంటున్నాడు పాపం, అద్దె ఆటో. వచ్చిన డబ్బంతా తగలబెట్టేశాడు ఒక్క దెబ్బకి, నడమంత్రపు సిరంతా పాడు చేసుకున్నాడు. వాడే చెబుతున్నాడు ఎలా వచ్చిందో తెలియదు, ఎలా పోయిందో తెలియదని. యూట్యూబ్లో ఇంటర్వ్యూ చూస్తే మనకు మతిపోతుంది.
అంటే గ్రహాల అనుగ్రహం లేకపోతే అలా ఉంటుంది. గ్రహాలు అనుగ్రహించే అనుకోండి, నెత్తి మీద వెంట్రుక ముక్క లేనివాడు నోటికొచ్చినట్టు మాట్లాడినా అందరూ చప్పట్లు కొడతారు. ఆ గ్రహాలు వక్రీకరించాక దిక్కుమాలాడా నువ్వా ఇలాంటివి చెప్పింది, ఆవుల్ని పూజించొద్దన్నవరా నీ మొహం తగలయ్యా, నీకు అవార్డులు ఇచ్చిందని రేపొద్దున మళ్ళీ వీళ్ళే తిడతారు. ఇవంతా గ్రహ అపేక్ష అంటారన్నమాట. ఇంకా తర్వాత అదేమిటనమాట అంటే వ్యక్తి అపేక్ష. ఓ మనిషికి ఒక్కొక్క యోగం ఉంటుంది. ఆ మనిషి ఎందుకు అలా పుట్టాడో మనం చెప్పలేం. ఇప్పుడు ఫలానా వంశంలో పుట్టమని ఎవడు చెప్పాడు? మాధవ్ని ఆ ఇంటి పేరులో పుట్టమన్నాడు, పద్మాకర్ గారిని ఈ గోత్రంలో పుట్టమన్నాడు, తాతగారిని ఆ మైనంపాటి ఇంట్లో పుట్టమన్నాడు. ఆయన ఇంటి పేరు మైనంపాటి ఎందుకంటే ఏం చెప్తాం, ఆయన అంతే మైనంపాటిలోనే పుట్టాడు. ఆయన్ని కోట అనే వంశంలో పుట్టమన్నాడు. ఆయన్ని నిడుముక్కల వంశంలో పుట్టమన్నాడు. ఆయన్ని ఇంకొకటి ఏమన్నా ఏదో గొడుగు ముక్కల దాంట్లో పుట్టమన్నాడు. దాంట్లో పుట్టడానికి నీ చేతిలో ఏం లేదు. ఆ వ్యక్తికి ఆ కర్మయోగం వల్ల ఆ వంశంలో పుట్టి ఆ గోత్రంలో పుట్టి ఆ పని చేయవలసిన యోగం ఉంటుంది. అందుకే కులం మతం అనే ఒక వంకతోటి కొట్టుకు తెచ్చేటప్పుడు పాతకాలంలో రే కులంలో నీ చేతిలో లేదురా, అది నిన్ను భగవంతుడు అలా పుట్టించాడు, ఇది వ్యక్తి అపేక్ష, ఇందులోంచి బయటికి రాలేవు, జ్ఞానంతో నువ్వు గొప్పవాడివవు అన్నారు. అది నీ చేతిలో లేదు. ఇంకా 5వది ఈశ్వరాపేక్ష. అంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం, ఆయన అధీనంలో ఉంది లోకం అంతా. ఈశ్వరుడు తలుచుకుంటే ఏదన్నా చేయగలుగుతాడు. ఈశ్వరుడు అనుగ్రహించాలనుకున్నప్పుడు నిన్ను ఎంత దరిద్రపు స్థితిలో ఉన్నా కాశీకి పంపుతాడు. ఆ ఈశ్వరుడికి నీ చేతల మీద కోపం వచ్చిందనుకో, అప్పుడు కాశీలో ఉన్నవాడు కూడా మెడబట్టుకుని మూసీలో పారేస్తాడు. ఏసీలో కాశీకి తీసుకెళ్ళిన వాడు ఆయనే, మళ్ళీ ఏసీ లేకుండా నాన్ ఏసీలో తీసుకొచ్చి మూసీలో పారేసిన వాడు ఆయనే. ఏ కేసైనా ఈశ్వరాధీనమే. ఆ ఈశ్వరుడి యొక్క అధీనం వల్లే మానవులు ఏం చేస్తారన్నమాట, సకల శుభాలు పొందుతారు. ఈ ఈశ్వరాపేక్ష రావాలంటే ఏం చెయ్యాలి అంటే మారేడుకాయలో విభూతి వేసుకుని ఆ తర్వాత ఆ విభూతి చేతిలో వేసుకుని తరచుగా ధరిస్తే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందువల్ల ఎంత సులభమైనవి. అందువల్ల మారేడు చోట్ల పెంచేవారు. ప్రణవపీఠంలో ఎన్ని చెట్లు ఉన్నాయండి, మారేడు, ఏకబిల్వం, మహాబిల్వం, త్రిదళం, ఇన్ని బిల్వాలన్నీ అక్కడ ఎందుకున్నాయి అంటే చాలామంది అడుగుతారే, కారణం అదే. ఆ బిల్వ వృక్షములున్న చోట ఈశ్వరానుగ్రహం పొందవచ్చు, తపశ్శక్తిని పొందవచ్చు. ఆయన అనుగ్రహం ఉంటే సంపదలు వస్తాయి. ఆయన అనుగ్రహం ఉంటే కేజీ బంగారంతో సింహాసనం చేయించాలనుకున్నాడు 100 కేజీలతో సింహాసనం చేయించగలుగుతాడు. నీ వేలికి ఉంగరం ధరిస్తే అది నువ్వు మాత్రం అనుభవిస్తావు. ఈ బోడి ఉంగరాల వల్ల మనకేం ఉపయోగం లేదు. ఎన్ని ఉంగరాలున్నా చచ్చేటప్పుడు తీసి పక్కన పారేస్తారు, లేదా ఎవడో ఒకటి రహస్యంగా జేబులో వేసుకుంటాడు. అదే ఈ ఉంగరాన్ని అన్నీ ఒక ముద్ద చేసి, గాజులన్నీ ఒక ముద్ద చేసి, ఈ దిక్కుమాలిన బంగారం మానవుడు ధరించేటటువంటి దాన్ని ఒక సింహాసనం చేసి దాని మీద భాగవతాన్ని పెట్టి ద్వారకలో ఊరేగిస్తే యుగయుగాలు మనం వైకుంఠంలో ఉంటాం. ఈ సింహాసనం మనం అనుభవించేది కాదు, అది భగవంతుడు అనిపిస్తాడు. ఒకసారి ఆ సింహాసనం చేసి అక్కడ పెట్టా కదా, నేను చేసుకుంటావు నువ్వు. ఎప్పుడు దాని మీద భాగవతం పెట్టి ఊరేగించడం. ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఓసారి భాగవతం చేస్తే భాగవతం ఊరేగిస్తాం, స్కాందపురాణం చెప్పినప్పుడు స్కాందపురాణం ఊరేగిస్తాం, రామాయణం చెప్పుకుంటున్నప్పుడు రామాయణాన్ని ఊరేగించవచ్చు. తద్వారా భగవంతుడి అనుగ్రహం పొందొచ్చు. ఇప్పుడు బంగారంతో ఉత్సవమూర్తిని చేస్తే ఆ ఉత్సవమూర్తిలో ఉన్న బంగారం మన అందరినీ అనుగ్రహిస్తుంది. వ్యక్తిగతంగా ఉన్న బంగారం కొంతవరకే ఉపయోగపడుతుంది మనకి, అదేం వద్దని అనడం లేదు ఎవడం. కానీ అది భగవంతునికి ఎలా ఉపయోగపడాలో అది ఎక్కువ లాభం. భగవంతునికి ఉపయోగపడేలా చేసేటటువంటి శక్తి అక్కడ ఆ దివ్యమైన వృక్షాలకి, శ్రీఫల వృక్షాలకి, బిల్వ వృక్షాలకు ఉన్నది. అందుకని బిల్వాన్ని నిరంతరం పూజిస్తూ బిల్వం అనేటటువంటి వృక్షాల తోటని వేసి ఓ పెద్ద ఉద్యానం తయారు చేసి అగస్త్యుడు అందులో తిరుగుతున్నాడు. అక్కడికి వెళ్ళారు ఋషులని చెప్పారు కదా, ఆయన పలకరించారు. పలకరించాక ఇప్పుడు బృహస్పతి మాట్లాడాడు. ఇక్కడ వరకు నేను మీకు చెప్పాను. బృహస్పతి మాట్లాడడం ముందు లోపాముద్రతో మాట్లాడాడు. ఆవిడ మాత, లక్ష్మీస్వరూపిణి, అమ్మా నువ్వు లక్ష్మివి, ఆయన విష్ణువు అని పొగిడాడు. ఇంటికి రాగానే గృహిణిని ముందు పూజించాలి. గృహిణి గృహం ఉచ్యతే అన్నారు. అసలు ఇల్లు అంటే ఏం కాదు, ఇల్లు ఇల్లాలతోటే ముడిపెట్టబడి ఉన్నది. ఆ గృహిణిని చూస్తే గృహం ఎలా ఉందో తెలుస్తోంది. అందువల్ల ఇల్లు అనగా ఆ ఇంటిలో ఉన్న భార్య మీద ఆధారపడి ఉంది. మీరు ఎవరైనా ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు ముందు ఆడవాళ్ళని గౌరవంగా చూడటం నేర్చుకోండి.
కొడుకు ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మా కోడలా అని ముందు కోడలకి ఎంతో గారాబం చేసి ముద్దు చేసి అప్పుడు కొడుకుతో మాట్లాడితే రేపు పొద్దున్న నువ్వు ముసలాడివే మంచం మీద పడితే ఈ కోడలు నీ నోట్లో ఇంత టీ చుక్క పోస్తుంది, కాఫీ చుక్క పోస్తుంది. ఎప్పుడు కోడల మీద కొడుక్కి నేరం చెప్పి కొడుక్కి కోడలికి తగాదా పెట్టావనుకో, నువ్వు మంచం మీద పడినప్పుడు ఆయన లేని సమయం చూసుకుని కొడుకు లేని సమయం చూసి నోట్లో నాభి పోస్తుంది మండిపోయి. దిక్కుమాలిందనా, నా కాపురం చిచ్చు చేసావే, నేను నీకు ఇప్పుడు టీ పొయ్యాలా కాఫీ పొయ్యాలా అంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇంటికి వెళ్ళగానే కోడలు గౌరవించాలి. మా నాన్నగారు చేసిన ఘనకార్యం అదే, అందుకే ఆయన సుఖపడ్డారు. మా నాన్నగారి అదృష్టం ఏంటంటే ఏ ఇంటికి వెడితే ఆ ఇంట్లో ఆ కోడలు కొడుకు మా దగ్గరే ఉండండో మావయ్య గారు మా దగ్గరే ఉండండి అనేవారు. ఇది నేను ఆశ్చర్యపోయేవాడండి చూసినప్పుడల్లా. పోటీ పడేవారు. ఎవడన్నా తల్లిదండ్రులను ఇంట్లోంచి గెంటేయాలని చూస్తారు. ఎందువల్లంటే కారణం కోడళ్ళ వల్ల. కానీ మా నాన్నగారి యోగం ఏమిటో 6 కొడుకులు కూడా నాన్నగారు నన్ను వదిలేసి వెళ్ళిపోతారా, మీకు వాడంటేనే ఇష్టమా అని గారం చేసి అట్టే పెట్టుకున్నారంటే ఎంత యోగం వచ్చింది ఆయనకి. ఈ యోగం వాక్కు వల్ల వచ్చింది, కోడల్ని గౌరవించడంలో వచ్చింది. అడగండి, పెద్ద కోడలు ఎక్కడే ఉంది. నా కోడలు, నా తల్లి, నా సుందరి, నా బంగారు తల్లి అన్ని రోజు ఆవిడ్ని గారం చేసేవారు. మా దిక్కుమాల కొడుకు కంటే కోడలు గొప్ప అని అనలేదు. కోడలు గొప్పే, కొడుకు గొప్పే, ఇద్దరిని గొప్పగా గౌరవించారు. మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే కోడల్ని మంచి చేసుకోవడానికి కొడుకుని తిడతారు. అది తప్పే. కొడుకుని కోడల్ని సరిగ్గా బేరీజు వేసుకుని చూసుకుంటే అప్పుడు ఏమవుతుందన్నమాట, కుటుంబం సుఖంగా ఉంటుంది. ఎంత సైన్స్ అండి అసలు. మానవుడు ఎలా నడుచుకోవాలో విజ్ఞాన శాస్త్ర రూపంలో ఈ పురాణాలు మనకు అందించాయి. అందులో పురాణములు బాగా చదువుకుంటే కుటుంబం సుఖంగా గడుస్తుంది. ఊరికి అందులో చదివేసి పైకి కిందకి ఆయన గంగా స్నానం చేశాడు, ఈయన వచ్చాడు, దుర్వాసుడు వచ్చాడు, అంబరీషుడు అన్నం పెట్టాడు, అంబరీషుడు అన్నం పెడతాడు, ఆయన శాపం పెడతాడు. అది కాదు, అందులో ఉన్న ప్రవర్తన ఏమిటో మనం తెలుసుకుని నడుచుకోవాలి. బృహస్పతి వాక్పతి, ఆయన కంటే బాగా మాట్లాడేవాడు ఎవడో ఉండడు. అందువల్లే ఆయన రావడంతో ముందు లోపాముద్రతో మాట్లాడాడు. లోపాముద్రే మహామాత భర్తృ పాదాంబుజేక్షణే అని సంబోధించాడండి. లోపాముద్ర, నువ్వు మహామాతవి అన్నాడు. జగన్మాతవి నువ్వు. నీ భర్త పాదపద్మాలను సేవించే ఉత్తమురాలివి. నీకు తెలియందేముంది, అయినా చెబుతున్నాను. అనవసరంగా ఎవరితో పడితే వాడితో మాట్లాడట్లేదు కదా. ఎవరితో ఒకరితో వచ్చింది, నీకు బట్టలు తీగి పెడుతోంది, దాంతో కాలక్షేపం చేస్తే పక్క వాళ్ళ చెత్తంతా చెబుతుంది. కాబట్టి నా రజక్యా, రజగితో కానీ, నా శ్రమణయ, సన్యాసం పుచ్చుకున్న స్త్రీతో కానీ, నా దుర్భగయ, దౌర్భాగ్యురాలతో కానీ, సఖిత్వం నా కురుతే, నువ్వు సఖిత్వం చేయట్లేదు కదా, స్నేహం చేయట్లేదు కదా. అంటే అర్థం ఏంటి, ఎప్పుడు సన్యాసం పుచ్చుకున్న స్త్రీలు చాలా గొప్ప శక్తి కలిగిన వాళ్ళు ఎప్పుడు ఆ భవబంధాలకు అతీతంగా ఉంటారు. వాళ్ళు ఏదో జపం చేసుకుంటూ ఉంటే వాళ్ళతో ఎక్కువ స్నేహం చేస్తే 2 రోజులు పోయి వాళ్ళు ఏం చేస్తారన్నమాట, వాళ్ళ తపస్సుకి భంగం అవుతుంది కనుక వీళ్ళని కూడా సన్యాసం పుచ్చుకోమంటారు. పెళ్ళయ్యాక వీడు సన్యాసం పుచ్చుకుంటే సంసారం నాశనం అవుతుంది. అందువల్ల అనవసరముగా ఎక్కువసేపు సన్యాసం పుచ్చుకున్న స్త్రీలతో స్నేహం చేయట్లేదు కదా అన్నాడండోయ్. సఖీత్వం కురుతేనా అన్నాడంతే. నువ్వు స్నేహం చేయటం లేదు కదా అండం ద్వారా చెయ్యవు అని చెప్పడం అన్నమాట. చెయ్యొద్దని మనకి చెప్పడం. అందువల్ల ఎవరైనా మీ ఇంటికి రేపు ఎప్పుడైనా కాషాయం ధరించినటువంటి స్త్రీమణులు వస్తే పూజించి వెంటనే వదిలేయాలి. వాళ్ళతో ఎక్కువ రాసుకు పూసుకుని ఇళ్ళకెళ్ళి తిరగకూడదు, ఆశ్రమంలో కూర్చోకూడదు. ఎక్కువ స్నేహం చేస్తే ఏమవుతుందన్నమాట, నీవు నావలే వర్ధిల్లుదువుగాక అంటుంది. అప్పుడు ఈ మొత్తం అందరూ సన్యాసినులు అయిపోతారు. అలాగే ఉదక్య, బయట ఉన్నప్పుడు ఆడవాళ్ళతో ఎక్కువ మాట్లాడకూడదట. మీకు తెలియంది కాదు, ఆ టైంలో వాళ్ళకి ఒక రకమైన చికాకు ఉంటుంది. ఎక్కువ మందికి ఇరిటేషన్ అంటాం ఇంగ్లీష్లో. పాపం అలా ఉన్న టైంలో వాళ్ళతో వాదోపాదాలు చేస్తే వాళ్ళకి బాధ కలుగుతుంది. అందుకే దాన్ని విశ్రాంతి కాలము అన్నారండోయ్. ఎంత అద్భుతమైన మాట చెప్పాడండి ఆయన. ఎవరు చెప్పినవారు? బృహస్పతి గారు. ఎక్కువగా బయట ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ కబుర్లు చెప్పి పాడు చేయట్లేదు కదా వాళ్ళ ఆరోగ్యాన్ని. తద్వారా వాళ్ళ ఇరిటేషన్ ప్రభావం నీ మీద పడుతుంది, నీ ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. అందుకని పూర్వకాలంగా ప్రత్యేకంగా గదిలో ఉండమండం గల కారణం ఏమిటంటే ఆ టైంలో కొంతమందికి ఎంత బాధ కలుగుతుందో, కడుపు నొప్పి వస్తూ ఉంటుంది, అనారోగ్యంగా ఉంటారు, విసుగ్గా ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఆ పాలు ఇచ్చి విశ్రాంతిగా పడుకోమంటే 3 రోజుల తర్వాత ఆరోగ్యవంతులు అవుతారు. ఆ టైంలో కూడా పనులు చేయించేస్తే అప్పుడు వాళ్ళు అనారోగ్యం పాలవుతారు, నడుం నొప్పి వస్తుందిట. అసలు ఎంత గొప్ప మాట చెప్పాడంటే ఇక్కడ
ఆ బయట ఉన్న టైంలో ఎక్కువ పనులు చేయటం వల్లే అనారోగ్యం పాలైపోయి స్త్రీలు వార్ధక్యంలో తొందరగా ముసలివాళ్ళు అయిపోతారట, వార్ధక్యంలో పనులు చేయలేరట. అందుకని ఆ టైంలో విశ్రాంతిగా ఉండాలి. అటువంటి వాళ్ళని పాడు చేయటం లేదు కదా. దౌర్భాగ్యురాళ్ళు కొంతమంది ఉంటారు, పక్క వాళ్ళ గురించి నేరాలు చెప్పేవాళ్ళు. అటువంటి వాళ్ళతో స్నేహం చేయటం లేదు కదా, అది ప్రమాదం. అయినా నువ్వెందుకు చేస్తావులే, ఎందుకంటే ప్రణవస్త్వం, నువ్వు ఓంకారానివి. శృతి ఈయన వేదం, అగస్త్యుడు వేదంట, నువ్వేమో ఓంకారానివి. ఈ అగస్త్యుడు విష్ణువు, నువ్వు లక్ష్మి అని పొగిడి, ఇప్పుడు మేము ఒక పని మీద వచ్చాం, ఆ పని మీ దంపతులే చెయ్యాలి. అమ్మా నువ్వు రికమెండ్ చేస్తే అగస్త్యుడు మా పని చేసి పెడతాడు. అక్కడికే సగం బుట్టలో పడ్డారు వాళ్ళు. ఎంత గొప్పవాడైనా కొంచెం పొగిడితే ఆ మాత్రం సంతోషించకుండా ఉంటాడా? అందుకని మీరు ఎవరి చేతన పని చేయించుకోవాలంటే, గురువుగారు మీ దయ ఉంటే మేము అయోధ్య వస్తామండి, అయోధ్యకి తీసుకెళ్ళండి అని బతిమాలి పెట్టాలి తప్ప, అంటే మేము అయోధ్యకి రావడానికి పనికిరామా, మేము అలాంటి వాళ్ళమా అని తిడుతూ నాకు మెసేజ్ పెడితే ఆ ఉన్న కాస్త బంధం కూడా పోయి మీ మొహం చూడడం, శాపం పెడతాం. అవునా? కాబట్టి ఇప్పుడు ఏదైనా ఊరు రావాలంటే ఏం చేయాలి మీరు? ఏమండి మేము వస్తామండి అంటే తీసుకెడతాం, కానీ నేను పనికిరానా, నేను పనికి వెళ్ళినానా, మాత్రం నన్ను తీసుకెళ్ళవా, నువ్వెంత నీ బతుకెంత తీసుకెళ్ళు అంటే ఎవడు పెడతాడండి? ఇంటికి ముష్టాడు వచ్చాడు, ఇంత అన్నం పెట్టు తల్లి, మాతా కబళం అంటే పెడతాడు. కానీ ఇంట్లో వాళ్ళు తల్లి ఇంత అన్నం పెట్టంటే పెడతారు. కానీ కైండ్లీ గెట్ ఇట్ హియర్, థ్యాంక్ యూ ఇన్ యాంటిసిపేషన్. ఆ మాత్రం బుద్ధి లేదా నీకు, ఇంగ్లీష్ రాదా, అన్నం పెట్టవా దిక్కుమాలిందానా అంటే ఎక్కడా పెడతారు? ఒక చిన్న కథ ఉండేది మా చిన్నప్పుడు, కొంచెం తిట్టైనా పర్వాలేదు, ఒక్కొక్కప్పుడు తిడితే కానీ అర్థం కాదు. ఓ సన్యాసి గారు ఓ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి ఆవిడంది, ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను తిడుతున్నారండి, అందరూ నన్ను దూరం పెడుతున్నారండి, అందరూ నా మీద నేరాలే చెబుతున్నారండి, ఈ చుట్టుపక్కల వాళ్ళంతా పాపాత్ములండి, ఈ తగాదాలు పోయి అందరూ మంచివాళ్ళు అవ్వాలంటే ఏం చెయ్యాలి అంది ఆవిడ. వెంటనే ఆయన ఏం చేశాడు, చేతిలో ఉన్న దండం సవరించి బెచ్చం పెట్టవే బొచ్చుముండా అన్నాడు. దాంతో ఆవిడకి మండిపోయింది. దౌర్భాగ్యుడా, పక్కవాళ్ళతో తగాదా వస్తుంది, తగాదా తొలగించమంటే నన్ను ఎలా అంటావా అంటే చుట్టున్నదానా అని చెప్పడం. పాపం పూర్వం కేసీఆర్లో ఉన్నటువంటి విధవని అలా అన్యాయంగా తిట్టేవారు. దాంతో నీ సంగతి చూస్తాను కర్రెత్తింది. ఆగమ్మ ఆగు, ఇదే తగాదాకి మూల కారణం అన్నాడు ఆయన. తగాదాకి ఇదే మూల కారణం. తల్లి అన్నం పెట్టు అంటే పెడతావు, అదే నేను తిట్టాను నీకు కోపం వచ్చిందా లేదా? నీకు తగాదా రావడానికి మూల కారణం అందరిళ్లతోటి తగాదా పడతావు. కరేపాకు ఇమ్మని అడగవు, కరివేపాకు ఇస్తావా చస్తావా దిక్కుమాలిందానా అని పక్కవాడిని అడిగితే వాళ్ళు కరివేపాకు ఎందుకు ఇస్తారు, వేపకర్రతో కొడతారు. నీ నోరు మంచిది కాదు, నీకు దురుసు ఎక్కువ, అందరినీ ముందు తిట్టి మాట్లాడతావు. అలా తిడితే ఏమైపోతుంది అప్పుడు? ఇప్పుడు ఇక్కడ మీరందరూ భక్తులు వచ్చి దండం పెడుతూ ఉంటే ఛీ పొండి ఖాళీ లేదు అని పక్క వాళ్ళు తిడితే మీకు మండుతుందా లేదా? వాళ్ళ మీద మాట వరసకి గంటితేనే కోపం వస్తుంది. ఇప్పుడు గురువుగారిని బలం గురువు ప్రవర్తన అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొస్తున్నారు అంటే, ప్రేమగా వచ్చిన వాడిని పలకరిస్తున్నాం కనుక, వాడి కష్టసుఖం తెలుసుకుంటున్నాం కనుక, వాడికి ఆశీర్వచనం ఇస్తున్నాం కనుక, మంచి మంత్రం ఇచ్చి బాగుండు నాయనా అని దీవిస్తున్నాం కాబట్టి తీసుకొస్తారు. వచ్చిన వాడినల్లా నీ కొంప కూలిపోగాక, నీ వాహనం విరిగిపోగాక అని చెప్పిస్తే ఒక్కడైనా రానిస్తాడు? ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఏం చేయాలి? మాటలు బాగా ఉండాలి. అందుకని ఏం చెప్పారన్నమాట, ఎప్పుడూ కూడా ప్రేమగా మాట్లాడాలి. అది బృహస్పతి నేర్చుకున్నవాడు కనుక ఆయన బృహస్పతి అన్నారు, బుద్ధికి బృహస్పతి లాంటి వాడు అన్నారు. ఆయన అలా అనగానే లోపాముద్ర అగస్త్యునికేసి అలా చూసింది. అంటే వచ్చిన వాళ్ళ పని చెయ్యమని ఆవిడ చెప్పిందని ఈయన కనిపెట్టాడు. ఆ తర్వాత అగస్త్యునికేసి తిరిగాడు. అగస్త్య, వింధ్యపర్వతం మేరు పర్వతం మీద ఉన్న కోపంతో విపరీతంగా శరీరాన్ని పెంచాడు. అతనికి పైకి లేచే శక్తి ఉన్నది. తిర్యగోర్ధ్వమధశ్చైవ శక్తిస్తే శైలవర్ధితం అంటాడు సుందరకాండంలో. కొన్ని పర్వతాలకి పక్కలకి పైకి కిందకి పెరిగే శక్తి ఉంటుంది. అలా శక్తి వింధ్యపర్వతానికి ఉన్నది. అది బ్రహ్మగారి వరం. బ్రహ్మగారు నువ్వు శరీరం పైకి పెంచితే ఎట్టి పరిస్థితుల్లో నిన్ను నేను అదుపులో పెట్టనని కూడా వరం ఇచ్చాడు. అందువల్ల బ్రహ్మాది దేవతలు ప్రస్తుతం వింధ్యపర్వత గర్వం సర్వం కర్వం చేయడానికి ఒప్పుకోవటం లేదు. అందుకే నీ దగ్గరకు వచ్చాం. ఆ వింధ్యం స్పర్ధ వల్ల, ఈర్ష్య వల్ల, అసూయ వల్ల దెబ్బతింటున్నాడు. ఏచ స్వభావ కఠిన ఏచ మార్గావరోధకా
ఏ స్పర్ధయా వృద్ధిమంతః తద్వృద్ధిర్వర్ధితా శుభా. కఠినమైన మనస్సు కలిగిన వాడు, వాడి స్వభావం కఠినంగా ఉంటే వాడు ఎక్కువ కాలం సుఖంగా ఉండట. అందువల్ల ఎప్పుడూ మృదువుగా ఉండాలి. మనస్సు ఎలా ఉండాలి? మృదువుగా ఉండాలి, కఠినంగా ఉండకూడదు. ఇతరుల యొక్క మార్గాన్ని పాడు చేయకూడదు. ఎవడో మంచి పని తలపెడితే ఆ పనిని అడ్డుకోకూడదు. ఇతరులు ఒక మంచి పనిని తలపెట్టినప్పుడు వీలుంటే సాయం చెయ్యి, లేకపోతే నోరు మూసుకో తప్ప ఓ మంచి పనిని పాడు చేయకు. కళ్యాణం చేస్తున్నాం, పాడు చేయకు. రేపేదో ద్వారకలో భాగవత సప్తాహం పెట్టాం, దాన్ని పాడు చేయకు. వీలుంటే రా, వీలుంటే సాయం చెయ్యి, లేదా నోరు మూసుకో. కాబట్టి కఠినమైన మనస్సు ఉండకూడదు, ఇతరుల పనిని పాడు చేయకూడదు. రెండోది. ఇక మూడవది ఏమిటి? ఇతరుల మీద ఈర్ష్యతో పైకి రావాలని కోరుకోకూడదు, స్పర్ధతో వృద్ధి పొందకూడదు. నేను పైకి రావాలి అని కోరుకోండి, అంతేగాని పక్కవాడు 4 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు కనుక నేను అంతకంటే గొప్ప బిల్డింగ్ కడతాను అనుకోకూడదు. వాడెవడో యాగం చేశాడు కనుక వాడు 1 కోటి యాగం చేస్తే నేను 100 కోట్ల యాగం చేస్తాను పట్టుదలతో చేయకు. నువ్వు కూడా గొప్ప యాగం చేయాలనుకో, అంతే తప్ప వాడి మీద పోటీతో చెయ్యకు. వాడెవడో ఏదో పట్టాభిషేకం చేశాడు కాబట్టి నేను ఇంకా గొప్ప పట్టాభిషేకం చేయాలనుకోకు. ఇతరులతో స్పర్ధతో కార్యక్రమం తలపెట్టకూడదండోయ్, అది ఎప్పుడూ ప్రమాదకరమే. ఈ 3 పనులు చేయకూడదు. ఒకటేమిటి? కఠినమైన మనస్సు ఉండకూడదు, మంచి పనులకు ఆటంకం కలిగించకూడదు, స్పర్ధతో ఈర్ష్యతో పెరగాలని కోరుకోకూడదు. ఇలాంటి 3 పనులు చేసిన వాడున్నాడే, వాడు ఒకవేళ వృద్ధి పొందడు, పొందిన అశుభ, చివరికి అది అశుభమే అవుతుంది. తద్వృద్ధిర్వర్ధిత అశుభ అన్నాడు. అది వృద్ధి అవ్వచ్చు, ఒకవేళ వృద్ధి కలగకపోవచ్చు. వృద్ధి కలిగినా అది ఎక్కువ కాలం ఉండదు, చివరికి ఆ వృద్ధి పాడైపోతుంది. అందువల్ల ఇతరుల మీద ఈర్ష్యను ఎప్పుడూ వహించకూడదు. తెలుగులో శ్రీనాథుని ఎంత బాగా అనువాదం చేశాడండి. ఎవ్వడు నిసర్గ కఠినుండెవ్వడు సన్మార్గరోధి ఈర్ష్యాపరుడై ఎవ్వడు తనకధికునితో చెవ్వకు చేసాచు వాని సిరుల ధ్రువముల్. నిసర్గ కఠినుడు, నిసర్గ అంటే బై బర్త్, సహజంగా వచ్చుట. సహజమైన కఠినత్వం ఉంటుంది కొంతమందికి, చిన్నప్పటి నుంచి కఠినంగా మాట్లాడడం వాడి అలవాటు అన్నమాట. అసలు ఇంకా మృదువుగా మాట్లాడే లక్షణం ఉండదు. పుట్టుకతోటే ఎవడి స్వభావము కఠినముగా ఉంటుందో, సన్మార్గానికి మంచి పనులకు ఎవడు అవరోధంగా ఉంటాడో, ఎవడు తనకంటే గొప్పవాడితో యుద్ధానికి వెడతాడో అటువంటి వాడికి శాశ్వతమైన శుభం ఉండదు. వాడి సిరులు అధ్రువముల్. సంపదలు శాశ్వతంగా ఉండవు, అశాశ్వతం అవుతాయి. ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. ఈ చివరిది కొంచెం మార్చాడు. స్పర్ధయా వృద్ధిమంతః అన్నదానిని ఎవ్వడు తనకు అధికునితో చెవ్వకు శేషాసని కొంచెం మార్చాడనమాట. అది కూడా అదే అర్థం కదా. తనకంటే గొప్పవాడిని చూచి ఈర్ష్య పొంది వాడికంటే గొప్పవాడవాలని పనిచేస్తున్నాడు. అంటే తనకంటే గొప్పవాడితో తగాదాకి వెడుతున్నాడు. అలాంటి వాడి దగ్గర డబ్బు ఉండదు. ఈ మంచి మాటల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వింధ్యపర్వతం నిసర్గ కఠినుడు అంటే మానవులకైతే కఠినమైన స్వభావం. అసలు కొండ కదా అది, అన్నీ బండరాళ్లే అంటే వాడు కఠినుడు. చెప్పకుండా చెప్పటం అవన్నీ బండలరా, కాబట్టి వాడి గుండె కూడా బండగుండే. చూసారా, వాడు పుట్టుకతోటే బండ. దానికి తోడు ఏం చేశాడు? ఇప్పుడు మంచి పనులకు అవరోధం కలిగించాడు. సూర్యభగవానుడి యొక్క రథానికే ఆటంకం కలిగించి తద్వారా లోకమంతా నాశనమైపోవాలని కోరుకుంటున్నాడు. ఇక 3వ పని, తనకంటే గొప్పవాడైన మేరు పర్వతంతో స్పర్ధ వహించి వైరం వహించి నేను అతనికంటే గొప్పవాడిని అవ్వాలని చూస్తున్నాడు. ఈ 3 వల్ల ఇది వరకు ఉన్నవాడి శక్తి నశించిపోతుంది. అంటే ఇప్పుడు మేము ఎందుకు వచ్చాం? ఆ వింధ్యపర్వత గర్వాన్ని తగ్గించి తిరిగి సూర్యుడి యొక్క రథం యథాతథంగా నడిచేటట్లు చేయుము, అలా చెయ్యమని ప్రార్థించడానికి వచ్చాము అన్నారు వాళ్ళు. గురువు గారంతటి వాడు, దేవగురువు అంతటి వాడు, ఆయన పేరు బృహస్పతి అయినా చివరికి గురువు అనే పేరుతోటి స్థిరపడిపోయిన వాడు. అటువంటి మహాత్ముడు అడిగితే కాదంటాడా? పైగా పక్కన భార్యామణి కూడా ఏమండి అనండి అన్నట్లుగా చూసిందిట. ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు ముందు భార్య మొహంకేసి చూడాలి. ఆవిడ ముఖం కళకళలాడితే ఆ వచ్చిన వాడిని ఇంట్లో ఉంచుకోమని అర్థం. అని చూసిందా వాడికి ఉద్వాసం చెప్పమని అర్థం. అందువల్ల ఎప్పుడన్నా
మనం ఇంటికి వెళ్ళగానే ఆవిడకేసి చూడాలి. నేను ఎప్పుడు మొగుడికేసి చూడను, ఆవిడకేసి చూస్తాను. ఆవిడ ముఖం కళకళలాడిందంటే ఓహో గురువు గారి ఇంటికి రావడం ఆవిడకి ఇష్టం. ఆవిడ ఇష్టం వల్ల ఇంటికి వచ్చామని తెలుస్తుంది అనమాట. లేకపోతే తెలుస్తుంది కదా మనకి, అక్కడ ఎక్కువసేపు ఉండలేము. ఎందుకు వచ్చాడు రా బాబు అన్నట్టుగా చూస్తే ఉపయోగం ఏముంది, అవునా? అందువల్ల సగమేమో అగస్త్యుడికి ఆ మాటల వల్ల ఆనందం కలిగింది, దాని తోడు అమ్మవారు లోపాముద్ర అంతటి గొప్ప ఆవిడ కూడా సైగ చేసింది. అందువల్ల ఆయన అన్నాడు. ఎక్కువ మాట్లాడలా. ఏమన్నాడు? యతథేతి ప్రత్యువాచ సమాధాయ తథేతి ప్రత్యువాచ. అలాగే సమాధానం చెప్తూ మీరు అన్నట్టే తథా ఇతి అంటే అలాగే చేస్తానన్నాడు. ఓకే అనేసాడు ఆయన. వీళ్ళు ఆనందపడ్డారు. ఆ తర్వాత ఎవరి దాని వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కువసేపు సంభాషణ లేదు, అనడం వెళ్ళిపోవడం. ఇక ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత అగస్త్య మహర్షి గారు బెంగపెట్టుకున్నారు. ముందు మాట ఇచ్చేసాడు కానీ తర్వాత బెంగపెట్టుకుంటారు. అగస్త్యుడు కూడా కొంచెం నాలాంటి వాడు. అప్పుడప్పుడు కొంతమంది ఉపన్యాసం అడిగితే అనేస్తాను, తర్వాత చూస్తే ఈ డేట్లు ఇబ్బంది. అప్పుడు భగవంతుడు కూడా ఒక్కోసారి నాకు సాయం చేస్తాడు. రేపు ఉదయం ఎవరికో అనవసరంగా మాట ఇచ్చాను, ఎలారా బాబు పొద్దున్న వెళ్ళడం బాబు అనుకుంటూ ఉంటే వాళ్లే వద్దన్నారు. అదొక అదృష్టం. రేపు పూర్ణాహుతి ఉందండి, అందువల్ల మీరు వచ్చి ఇబ్బంది పడిపోతారు, మాకు అర్థమైంది, మిమ్మల్ని ప్రశాంతంగా పిలుస్తూ ఉన్నారు. అప్పుడు భగవంతుడు ఉన్నాడు అనిపిస్తుంది అనమాట. ఎందుకని ఎప్పుడు లేవను, ఎప్పుడు మంత్రోపదేశాలు చేయను, మళ్ళీ ఎక్కడికో వచ్చి అదేదో జింఖానా గ్రౌండ్కి వెళ్ళి ఉపన్యాసం చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చి పడుకుని సాయంత్రం ప్రవచనం అంటే ఎంత కష్టం అయిపోతుందండి. మానవ రూపంలో ఉన్నప్పుడు మానవ శరీరమే. మనం ఎంత ఆరోగ్యవంతులమైనా మానవ శరీరాన్ని జాగ్రత్తగా వాడకపోతే ప్రమాదం తెచ్చిపెడుతుంది అది. అందుకనే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని ఎప్పుడో చెప్పాడు మహానుభావుడు కాళిదాసు గారు. ధర్మాన్ని సాధించాలంటే అన్నిటికీ మూలం మన శరీరం. శరీరాన్ని ఆరోగ్యంగా అట్టే పెట్టుకోవాలి, ఇవి దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని మాట ఇవ్వడం కాదు, నిలబెట్టుకోవడం కష్టం. మాట ఇచ్చేటప్పుడు ఆచితూచి ఇవ్వాలి, ఇచ్చాక నిలబెట్టుకోవాలి. పాపం అగస్త్యుల వారు మాట ఇచ్చాక దేవతలంతా వెళ్ళాక లోపాముద్రకేసి తిరిగి, లోపాముద్ర ఈ దేవతలంతా నా కొంప ముంచారు, పొగిడి నన్ను బొట్లో వేసుకున్నారు అన్నాడు. మీకు అనుమానం రావాలి, ఏమిటి బొట్లో వేసుకోవటం అంటే? ఇప్పుడు ఈయన వింధ్యపర్వతం దగ్గరికి వెళ్ళి దాని గర్వం తగ్గించాలి, దాని పొడుగును తగ్గించాలి. తగ్గించాలంటే ఏం చేయాలి? కాశీ వదిలిపోవాలి. కాశీ వదిలిపోవడం కాదు, శాశ్వతంగా వదలాలి. దానికి ఒక కారణం ఉంది, అది మీకు ముందే తెలుస్తుంది తర్వాత. కాశీ వదిలి వెళ్ళడం అంటే ఆయనకి ప్రాణం పోవడం కంటే ఎక్కువ బాధ కలిగిస్తోంది. కాశీలో ఉంటే ముక్తి, కాశీలో మరణిస్తే ముక్తి అని ఎంతో కష్టపడి కాశీ వచ్చి అదృష్టవశాత్తు ఇక్కడ ఒక ఆశ్రమం కట్టుకొని అందులో బిల్వవనం వేసుకుని ఆ బిల్వవనంలో రకరకాలైనటువంటి పువ్వుల తోటలు కూడా నాటుకొని జాజి, విరజాజి, సన్నజాజి, మల్లెతీగలు నాటి వాటికి నీళ్లు పోసి ఆ పువ్వులు పట్టుకెళ్ళి అమ్మవారికి ఇచ్చి గణపతికిచ్చి బిల్వపత్రాలతో శివుణ్ణి పూజిస్తూ తరిస్తున్నాడు ఆయన. శాశ్వతంగా కాశీలో ఉండిపోదాం అనుకున్నాడు ఆయన. ఎంతో కష్టపడి మంచి ఆశ్రమం కట్టుకున్నాడు ఆయన. కాబట్టి కట్టాడులేండి. మామూలు వాడు కట్టాలంటే రోజు అనౌన్స్మెంట్ చేయాలన్నమాట, కాశీలో పీఠం కట్టాలి, పీఠం కట్టాలి అని చెబితే అప్పుడప్పుడు ఎవడో స్పందించి ఓ 10 రూపాయలు ఇస్తాడు. కానీ ఆ రోజుల్లో ఆయనకి ఆ యోగం లేదు, హాయిగా సంపాదించాడు భూమి అంతా కూడా. పాతకాలంలో ఇక్కడ ఎంతండి గజం? మా చిన్నప్పుడు 1979లో కవాడిగూడలో గజం 2 రూపాయలు కొన్నారు మా వాళ్ళు. గజం 2 రూపాయలు. ఇప్పుడు గజం 2 లక్షలు అంటే లేదు. కాలప్రభావంలో పెరిగిపోతూ ఉంటుంది. ఆ కాలం కనుక ఆయన అదృష్టం బాగుండి ఆశ్రమం కట్టుకున్నాడు. ఇప్పుడు ఆశ్రమం వదిలి వెళ్ళిపోవాలి, ఇంకా కాశీలో ఉండే అవకాశం ఉండదు. కారణం ఏమిటి ఇప్పుడు చెబుతున్నాను. వింధ్య పర్వతం యొక్క పొడుగుని తగ్గించాలి అంటే ఎవరి వల్ల కాదు, ఒక్క అగస్త్యుడు వెడితేనే ఆయన నమస్కరిస్తాడు. అగస్త్యుడు కనబడితే ఎంత గొప్పవాడైనా నమస్కరించాలి. నమస్కరించాలంటే పొడుగ్గా ఉన్నవాడు ఏం చేయాలి? కర్ర పడ్డట్టు నేల మీద పడాలి. అప్పుడు పడితే ఏమవుతుంది? కొండ పొడుగ్గా ఉన్నది కాస్త నేల మీద పడిపోతుంది. అప్పుడు సూర్యుడు వెడతాడు. తనంత తాను దండం పెట్టినటువంటి వాడిని శాపం పెట్టచ్చా? పెట్టకూడదు. కాబట్టి ఏం చేయాలి? నాయన నువ్వు ఇలా ఉండు అనాలి. ఎంతకాలం? నేను తిరిగి వచ్చేదాకా. గౌరవంతో మనని గౌరవిస్తూ కాళ్ళ దగ్గర దండం పెట్టిన వాడిని కదలకుండా ఇలాగే పడుండు అని ఆజ్ఞాపించగలమా? ఒకసారి మీరే ఆలోచించండి. నేనే కాసేపు అగస్త్యుణ్ణి, ఈ కుర్రవాడు వింధ్యపర్వతం, నా మీద అభిమానంతో సాష్టాంగ పడ్డాడు. లే అంటే కదా లేస్తాడు పాపం.
కానీ అలా పడున్నవాడిని కదలకుండా అలాగే అట్టే పెట్టాలంటే అది పాపమే కదా, ఎంతసేపు ఉంటాడు పాపం, తిండి తినాలి కదా, కదలాలి కదా. కాబట్టి ఒక పరిమితం పెట్టాలి. నాయన ఒక 5 నిమిషాలు అలా నమస్కారం చెయ్యి, ఆ తర్వాత నేను వెళ్ళాక లే అంటే వెళ్ళాక లేస్తాడు. ఇప్పుడు అగస్త్యుడు వింజుడు దండం పెట్టాక, నేను ఈ వింధ్యపర్వతం దాటి దక్షిణ భారతానికి వెడుతున్నాను, నేను తిరిగి వచ్చేదాకా ఇలా పడుండు, నేను ఇటు తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు యథాతథంగా పైకిలే అనాలి. అప్పుడు వాడు పైకి లేవడానికి అవకాశం లేకుండా అలా పడుంటాడు. కానీ ఈయన తిరిగి ఇక్కడికి వస్తే ఏమవుతుంది, వీడు మళ్ళీ యథాప్రకారంగా పైకి లేస్తాడు. కాబట్టి శాశ్వతంగా కాశీ వెళ్లకుండా సౌత్లో ఉండిపోవలసి వస్తుంది ఆయన. అందుకని బాధపడుతున్నాడు, శాశ్వతంగా నేను కాశీకి దూరం అయిపోతాను. ఒక పక్కన బృహస్పతి, మరో పక్కన ఇంద్రుడా, మరో పక్కన దిక్పాలకుల, ఇంతమంది గొప్పవాళ్ళు వింధ్యపర్వతాన్ని ఏమీ చెయ్యలేక నా దగ్గరకు వచ్చినప్పుడే నేను అనుమానించాల్సింది. మొగమాటానికి వెళ్ళి లొంగిపోయాను, దాంతో ఇప్పుడు కాశీకి దూరం అయిపోతున్నాను. ఎంత గొప్పది ఈ కాశీక్షేత్రం! ఈ కాశీక్షేత్రంలో మరణించిన చీమ, దోమ, కప్ప అన్నీ కూడా ముక్తి పొందుతాయి. అందుకని మోక్షం పొందడానికి ఎంతో కష్టపడి ఇక్కడికి వస్తే ఈ మోక్షభూమి నుంచి నన్ను దేవతలంతా బయటికి గంటేస్తున్నారు. సాధారణంగా కాశీలో ఉండాలంటే దానికి ఒక ఆయన అనుగ్రహం ఉండాలి. ఆయనే దండపాణి. ఆయన విశ్వనాథుడి ఆలయానికి ఎదురుగుండానే ఉన్న ఆలయంలో ఉంటాడు. ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ అవటం వల్ల చాలామందికి తెలియట్లేదు, కానీ సరిగ్గా విశ్వనాథుడి ఆలయానికి ఎదురుగుండా ఉంటుంది దండపాణి ఆలయం. అందులో ఉన్న దండపాణి అసలు పేరు హరికేశుడు. ఆయన ఒక యక్షుడు, పిల్లి కళ్ళ వంటి పచ్చని కళ్ళు కలిగిన వాడు ఆయన. ఆయన పెత్తనం చాలా గొప్పది. ఎవరైనా కాశీలో ఉండాలంటే ఆయనకి నమస్కరించాలి. అందుకే అక్కడికి వెళ్ళినప్పుడు దండపాణి అని ఆయన పేరు చెప్పి ఆయనకు నమస్కారం చేయిస్తారు. కాశీకి వెళ్ళినప్పుడు దండపాణి తండ్రి అనుగ్రహించు అంటేనే మనం అక్కడ ఉంటాం, లేకపోతే ఆయన కర్రోటు పట్టుకుని గెట్ అవుట్ అని బయటికి గంటేస్తాడు. అగస్త్యుడు బయటికి పోవడానికి మూల కారణం దండపాణిట. కాబట్టి దండపాణి ఎంత గొప్పోడో ఆలోచించండి. అయ్యో దండపాణికి రోజు నమస్కారం చేయటం మర్చిపోయి ఉంటాను, అందుకే బయటికి పోతున్నానని బాధపడ్డాడు ఈయన. ఇంకా కాశీలో విఘ్న దేవతలు కొందరు ఉన్నారు, అందులో ఒకడు డుంటి విఘ్నేశ్వరుడు. కాబట్టి అప్పుడప్పుడైనా కాశీ వెళ్ళినప్పుడు శివుడి దర్శనానికి వెళ్లే ముందు ఈ డుంటి విఘ్నేశ్వరుడికి దండం పెట్టాలి. అప్పుడు కాశీలో ఏ విఘ్నము లేకుండా ఉంటాం. ఇక ఇది కాకుండా ఒక ఇద్దరుంటారండోయ్, ధాత విధాత. ఇందులో ధాత అన్నవాడు ఏం చేస్తాడు, కాశీకి అడుగు పెట్టగానే మనకి చిక్కులు పెడతాడు. అంటే కాశీ మీద అసహ్యం కలిగేలా చేస్తాడు. సరిగ్గా కాశీలోకి రాగానే రైల్వే స్టేషన్లో నీ పరుసు పోతుంది అనుకోండి, ఛీ కాశీకి వచ్చాను పరుసుపోయింది అని నీకు కాశీ మీద విరక్తి కలగాలి. అందుకని ఈ ధాత అన్నవాడు దొంగాడి ద్వారా లేకపోతే వీడు దొంగయి పరుసు కొట్టేలా చేస్తాడు. ఆ చిన్న చిక్కుకి కనుక నువ్వు బాధపడ్డావా ఇక కాశీకి దూరం అయిపోతావు. అక్కడ నిలదొక్కుని పద్మాకర్ గారు చెప్పారు, కాశీఖండంలో ధాత అన్నవాడు చిక్కు పెడతాట, అందువల్ల ఆ చిక్కుల్లోంచి బయటపడడానికి విధాత అన్నవాడిని తలుచుకోవాలట అని ఆ ధాతకి విధాతకి దండం పెడితే వెంటనే ఇంకోడెవడో వచ్చి పోయిన పొరుసైనా ఇస్తాడు, లేదా 100 రూపాయలు పోతే 200 చేతిలో పెట్టి దండం పెట్టి వెళ్ళిపోతాడు. పోయింది 100, వచ్చింది 200. సంభ్రముడు ఉద్భ్రముడు అని ఒక ఇద్దరు ఉంటారు. ఈ సంభ్రమోద్భ్రములు ఏం చేస్తారు, కాశీకి రాగానే తగాదా పడేలా చేస్తారు. అంటే ఆటో వాడు వచ్చి 100 రూపాయలు అడిగి దిగిన తర్వాత 200 అడుగుతాడు, వాడితో తగాదా. లేదా ఎవడో కిళ్ళి నవిలి టిక్కను ఉమ్ముతాడు, దాంతో మనకు అసహ్యం కలుగుతుంది. అప్పుడప్పుడు కాశీలో కొన్ని చోట్ల చూసారా, కిళ్ళి ఉమ్ములు, సిగరెట్లు, బీడీ వాసన వస్తుంది. కాశీ ఏదో గొప్పదని వచ్చాం, తీరా వస్తే ఈ ఉమ్ములేమిటి, ఈ దుమ్ములేమిటి, ఈ వాసనలేమిటి అని మనకి కాశీ మీద అసహ్యం కలిగేలా చేసేవాడు ఈ సంభ్రముడు. అప్పుడు గురువుగారిని తలుచుకోండి, జై విశ్వేశ్వర అనండి. అప్పుడు ఉద్భ్రముడు అన్నవాడు ఏం చేస్తాడు, మనకి ఇదంతా పరీక్షరా, ఎలా ఉన్నా నేను కాశీని విడిచిపెట్టను అనుకోరా, అప్పుడు తరిస్తావు అని మళ్ళీ మనకి కాశీ మీద ప్రీతి కలిగేలా చేస్తాడు. అందుకని సంభ్రముడు ఉద్భ్రముడు, ఈ సంభ్రమోద్భ్రములు ధాత విధాత, డుంటి విఘ్నేశ్వరుడు, దండపాణి, వీళ్ళందరూ నిరంతరం కాశీలో ఉండేలాగా ఉండకుండా చేస్తారు. వాళ్ళల్లో ఎవరికైనా నేను అపచారం చేశానేమో అని బాధపడ్డాడు. ఇప్పుడు అర్థమవుతుందా కాశీ వెళ్ళినప్పుడు ఏమవుతుందో? కాశీ వెళ్ళగానే ఈ సంభ్రముడు అన్నవాడు ఏం చేస్తాడనమాట, నువ్వు ఒక విస్తరాకు వేసుకుని అందులో మాగాయ ముక్క వేసుకుని తిందాం అనుకుంటే అందులో పక్కవాడు కూర్చునేలా చేస్తాడు.
దాంతో నీకు మండిపోయి నాకెందుకు ఈ కాశీ, నాకు రిటర్న్ టికెట్ చేసేయి అంటాడు. అప్పుడు మీరు కనుక మీ గురువులో విశ్వేశ్వరుణ్ణి తలుచుకుంటే, ఓహో దిక్కుమాలిన మాగాయి మొక్క కోసం ఈ కాశీ నుంచి రిటర్న్ జర్నీ టికెట్ అడుగుతున్నానే విట్రా, పోతే మాగాయి పర్వాలేదు, మాగాయి పోయిన ఇక్కడ జాగా ఉంటే చాలు అనుకుంటాడు మళ్ళీ. అందుకని గురువుని తలుచుకోవాలి ఆ టైంలో. ఇలా ఎన్ని పరీక్షలు. అయ్యో మీరంతా నాకు ఎంత అన్యాయం చేస్తున్నారు అని కాసేపు వాళ్ళందరినీ తలుచుకున్నాడు. కాశీ విశ్వేశ్వర, నీకెంత సేవ చేశాను. ప్రతిదినము మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసి స్వయంగా చెంబుతో నీరు పట్టుకొచ్చి నీ శిరస్సును పోసి అభిషేకించానే, అటువంటి నాకు ఆ అభిషేక జలం కళ్ళల్లోంచి కిందకు వచ్చేలా చేసావా అన్నట్ట. అంటే అర్థమైందా? నీరు ఆయన నెత్తి మీద వస్తే నాకు కన్నీరు వచ్చేలా చేస్తావా, నీకు దూరమే నేను ఎలా బతుకుతాను అని కాసేపు ఏడ్చాడు. అసలు కొంతకాలం ఒక ఊళ్ళో ఉంటే ఆ ఊరి మీద వ్యామోహం వస్తుందండోయ్. ఆ ఊరితో మనకి ఏ సంబంధం ఉండదు, కానీ 4 రోజులు తణుకులో వెళ్ళి అక్కడున్న ఒక వీధిలోకి వెళ్ళి పుణుకులు తింటే ఆ పుణుకుల మీద వ్యామోహంతో తణుకు విడిచిపెట్టలేరు. ఇది జరిగింది. తిప్పాపట్ల రామకృష్ణ శాస్త్రి గారని నా పక్కనే ఉండేవారు, ఎంతో ప్రేమ ఆయనకి. ఆయన చెప్పేవారు, ఆయనకి తెలుసున్న ఓ బంధువు ఉండేవట. ఆయన రోజు అక్కడ ఒక హోటల్ ఉండేదిట, అందులో పెసరట్టు ఉప్మా కోసం బ్యాంకు ఉద్యోగంలో యావత్ జీవితం ప్రమోషన్ వదులుకుని క్లర్కుగా ఉండిపోయాడు కేవలం. ఇది స్వయంగా ఆయన చెప్పిన మాట. ఎంత మంచివాడో రామకృష్ణ శాస్త్రి గారు అంటే. ఆయన ఒక అనుభవం చెప్పారు, ఈ మధ్యనే పోయారు. ఆయన భార్య ప్రభావతి గారు గురువు గారు అంటే ఎంతో సేవ చేసి వచ్చారు, 70-80 ఏళ్ళు ఆవిడకి. అందువల్ల ఆవిడ చెప్పిన మాటలు వింటే నాకు ఆశ్చర్యం కలిగేవి. ఆయన చెప్పిన మాటలు వింటే కేవలం టిఫిన్ కోసం ప్రమోషన్ అనేసట. మానవులకి ఎంత వ్యామోహం చూసారా. నాకే ఉప్పల మీద వ్యామోహం వచ్చేసి అవి ఉప్పలు వదిలిపెట్టలేదు. ఎన్ని తెప్పలు వచ్చి పడ్డాయో. నాకు ఎక్కడికి వెళ్ళినా మా ఉప్పలు అని గొప్పలు చెప్పుకుంటున్నానంటే గురువు గారికి కూడా ఉప్పల మీద వ్యామోహం రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. అది చాలా పుణ్యక్షేత్రం, గురువు గారు ఉన్నారు కనుక. సరే, దాంతో పాటుగా ఆ ఉప్పల క్షేత్రంలో మా మనవడు పుట్టాడు కనుక ఇది అక్కడ నిరంతరం భాగవత సప్తాహాలు జరుగుతున్నాయి కనుక ఎన్నో ఉపాసనలు జరుగుతున్నాయి. అందుకే అక్కడ ఏరుకోరి తాతగారు అక్కడ చేరారు, గురువుగారు అక్కడ చేరారు, మహాత్ములంతా అక్కడే చేరుతున్నారు. ఉప్పలు భవిష్యత్తులో కాశీ అంత గొప్ప క్షేత్రం అయిపోతుంది. అంటే నేను కొంచెం ఊరికే అలా అన్నా వ్యామోహానికి అతీతంగా ఉంటాను, కానీ సామాన్యుడు వదిలి వెళ్ళలేడండి. కొంతకాలం ఉన్న ఇల్లు వదలలేరు. భార్యను వదలగలరా? ఎందుకంటే పెళ్ళయింది, ఆవిడతో 10 ఏళ్ళో 15 ఏళ్ళో కాపురం చేశారు అంటే పాతవాళ్ళు, మంచివాళ్ళ సంగతి చెప్పేది. ఇప్పుడు దిక్కుమాలని పక్కన పెట్టేయండి, వదలలేరు కదా. అలాగే భార్య భర్తను వదలగలుగుతుందా? పిల్లలను వదలగలుగుతున్నావు? ఇవన్నీ వ్యామోహాలు. సామాన్య వస్తువుల మీద వ్యామోహమే ఇలా ఉంటే అత్యంత పవిత్రమైన కాశీక్షేత్రం, అవిముక్త క్షేత్రం, మోక్షక్షేత్రం మీద ఋషులకి ఎంత వ్యామోహం ఉండాలండి. ఆ వ్యామోహం పొమ్మంటే పోదు, అలా ఉండడమే అదృష్టం అన్నారు. అందుకే విశ్వనాథ ఎలా వదిలి వెళతానని ఏడ్చాడు. ఈ బిల్వవనం వదిలితే రేపు పొద్దున ఈ తోట ఏమైపోతుందో, ఎవడు కబ్జా చేస్తాడో, ఈ చెట్లు ఏమవుతాయో, ఈ మల్లె పువ్వులు అమ్మవారికి, విఘ్నేశ్వరుడికి, కుమారస్వామికి ఉపయోగిస్తారో లేక ఆడవాళ్ళు జడల్లో పెట్టుకుంటారో ఏమిటో అని కాసేపు బెంగ పెట్టుకున్నాడు. కాలభైరవ, నేను నీ ఎంత సేవ చేశాను స్వామి, రోజు నిన్ను తలుచుకున్నానే. వటుకనాథ కాలభైరవ అని నిన్ను తలుచుకోకుండా ఏనాడు పడుకోలేదు. నువ్వు కూడా నాకు అన్యాయం చేసి క్షేత్రపాలకుడివైన నీవు నన్ను ఇక్కడి నుంచి గెంటేస్తావా అని కాసేపు కాలభైరవుని తలుచుకున్నాడు. ఆదికేశవ, మొట్టమొదట కేశవుడనే పేరుతో ఇక్కడికి అడుగుపెట్టావు. ఈ వరణ అనే నది గంగా నదిలో కలిసే ప్రాంతంలో ఉంటావు నువ్వు. అటువంటి నీకు నేను దూరం అయిపోతున్నానే అని బాధపడ్డాడు. ఆ తర్వాత బిందు మాధవుడిని తలుచుకున్నాడు. అత్యంత పవిత్రమైన మణికర్ణికా ఘట్టానికి కొంచెం ఇంచుమించు సమీపంలో ఉండేటటువంటి పుణ్యాత్మ బిందు మాధవ, నాకు ఏమి అన్యాయం చేసావయ్యా అన్నాడు. ఆ తర్వాత వేణుగోపాలుని తలుచుకున్నాడు. ఇక్కడ ఉండి వేణువు వాయిస్తూ విశ్వనాథుని సంకీర్తన చేసే నువ్వు నన్ను ఇక్కడ ఉండకుండా చేసావా అని ఆయన తలుచుకున్నాడు. అన్నిటికీ దూరమైనా పర్వాలేదు, కానీ మధ్యాహ్నం పూట ఆకలి వేసినప్పుడు కడుపుని ఎరిగి మంచి భోజనం పెట్టే మా తల్లి అన్నపూర్ణ విశాలాక్షి, ఆవిడికి దూరం వెళ్ళడం అంత బాధ మరవట్లేదు. ఏ క్యాటరింగ్ భోజనం దానికి సాటి రాదు, ఏ వంట అంత రుచిగా ఉండదు. అదేమిటో అన్నపూర్ణమాత కటాక్షం ఏమిటో తెలియదు. అంతఃపుర శుద్ధాంతకాంత విశాలాక్షి మాత యొక్క చూపులో ఏ ప్రభావం ఉన్నదో కాశీలో ఎటువంటి తిండి పెట్టినా రుచిగా ఉంటుందండి. అన్నదాన సత్రాల్లో మనకేం చిక్కని మేగడ పెరుగు వేయరు, గురువుగారింట్లో వేసినట్టుగా. అక్కడ నీళ్ల మజ్జిగ పోస్తారు. అవునా? ఆ నీళ్ల మజ్జిగ నిమ్మకాయ ముక్కేసుకు తిన్నా రుచిగా ఉంటుంది.
అందుకే మాయిదారి కాశీ అన్నారు దాన్ని. ఆ కాశీకి పెడితే ఆ సత్రంలో ఏం పెట్టినా బాగానే ఉంటుంది. అందులో మా సత్రం, ఆ కరివెన సత్రంలో అందులో వేణుగోపాల్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు మరింత అద్భుతంగా ఉన్నది. మహానుభావులు ఆ సత్రాన్ని ఎంతో బాగా స్థాపించారు, నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వేణుగోపాల్ గారు సెక్రటరీ. అంతటి పుణ్యాత్ములు, అంత దాతలు చాలా అరుదుగా ఉంటారు. కాశీ పెడతామా, ఆ సత్రంలో అన్నం పెట్టి ఇంత కూర పెట్టి ఆ ప్రసాదం పెడితే ఆ ప్రసాదం పంచభక్ష పరమాన్నాల భోజనం కంటే రుచిగా ఉంటుంది. అది కాశీ మహిమ అంటే. నీ ఇంట్లో నువ్వు ఏ పెరుగేసుకు తిను, పాయసంతో తిను, కానీ అది ఆయాసమే. అక్కడ మాత్రం ఏ భోజనం చేసినా రుచిగా ఉండడానికి గల కారణం అత్యంత పవిత్రమైన ఆహారం అవడమే. ఆ అత్యంత పవిత్రమైన ఆహారం ఎందుకు అవుతోంది? అక్కడున్న ఆహారం విశాలాక్షి మాత హస్తస్పర్శ వల్ల. బంగారపు గరిటెతో మధ్యాహ్నం పూట ఆవిడ అన్నం వడ్డిస్తూ ఉంటుందిట, రహస్యంగా మనకి తెలియకుండా. అందుకే మీకు వడ్డించి అన్నం రుచిగా ఎందుకు ఉంటుందో తెలుసా? ఇప్పుడు నేనున్నాను, సత్రంలో ఆకు వేసుకున్నాను, ఇంత అన్నం వడ్డించుకున్నాను, నాకు తెలియకుండానే విశాలాక్షి పక్కన నిలబడి బంగారపు గరిటెతో అందులో కొంచెం నెయ్యి వేస్తుంది, కాస్త సాంబారు పోస్తుంది, ఓ అప్పడం వేస్తుంది, ఇంత పాయసం వేస్తుంది. అందుకని సత్రంలో భోజనం అయినప్పటికీ అమ్మవారు అదృశ్య రూపంలో బంగారపు గరిటెతో అందులో పదార్థం వేస్తోంది కాబట్టి అబ్బా, ఆ మాగాయ మొక్కో, ఆ నిమ్మకాయ మొక్కో, లేకపోతే ఇంకో నీళ్ల మజ్జిగో, లేకపోతే నిజంగా పాయసమో దద్దోజనమో ఏది తిన్నా ఎంత రుచి, ఎంత రుచి, ఏమి రుచి, ఓ రామ నీ నామం ఎంత రుచిరా అంటాడే అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఆ మాత యొక్క అన్నానికి దూరం అయిపోతున్నానని బాధపడిపోయాడు ఆయన. అన్నిటికంటే మధ్యాహ్నం పూట ఆవిడ పెట్టే భోజనం నాకు దూరం అయిపోతే ఏ క్యాటరింగ్ భోజనం చేయాలో, ఎక్కడ తినాలో దిక్కుమాల భోజనం అని బాధపడ్డాడు పాపం. ఇలా అందరినీ తలుచుకుంటూ విఘ్నేశ్వరుల్ని, అక్కడ ఉన్నటువంటి దేవతల్ని, సకల లింగాలని, బ్రహ్మేశ్వర లింగాన్ని, వాసుకీశ్వర లింగాన్ని, శివరాత్రీశ్వర లింగం, ఆ శివరాత్రీశ్వర లింగం అన్నపూర్ణాలయం ఉంది కదా, పాత అన్నపూర్ణాలయం, ఆ ఆలయం దగ్గర పైకి వెళ్ళండి, ఎంత పెద్ద లింగం, శివరాత్రీశ్వర లింగం, అంత లింగం ఉంటుంది ఏకంగా. అటువంటి లింగాలని అన్నింటినీ తలుచుకున్నాడు పాపం ఆయన. ఇలా విలపించి విలపించి తప్పదు గనక, ఎక్కువసేపు ఉంటే ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుంది గనక మళ్ళీ వ్యామోహంలో పడతాడు గనక కాశీకో దండం పెట్టి అందరి దగ్గర నుంచి నేను వెళ్ళొస్తాను, నా అపరాధాలు క్షమించండి విఘ్నేశ్వర, ఇక నువ్వు సుఖంగా మీ నాన్నగారి దగ్గరుండు, నన్ను గంటేస్తున్నావుగా అని ఆయన్ని తెప్పి లాస్ట్ అండ్ ఫైనల్గా మళ్ళీ విఘ్నేశ్వరుడు తెప్పాడు. నువ్వే ఈ పని చేసావన్నాడు, విఘ్నాలు కలగజేసావన్నాడు. ఆయన నవ్వుకున్నట్టు తొండంతో ఇలా అని, ఇప్పుడు గంటినా దీని వెనక ఇంకేదో భవిష్యత్తులో శుభమే ఉంటుందిరా అని చెప్పడం అన్నమాట. వెళ్ళిపోతున్నాను బెంగపెట్టుకోవద్దు. కాశీ విశ్వేశ్వరుడు ఒకడి చేత ఒక పని చేయిస్తున్నాడంటే, కాశీకి వాడిని దూరంగా తీసుకెడుతున్నాడంటే, ఎవరిని భక్తుణ్ణి, ఒక భక్తుణ్ణి కాశీకి దూరం చేశాడంటే భవిష్యత్తులో ఇంకేదో గొప్ప పదవి ఇవ్వబోతున్నాడు అని అర్థం అన్నట్టుగా సైగ చేశాడు. క్రమంగా బయలుదేరి వింధ్యపర్వతం దగ్గరకు వచ్చాడు ఆయన. అక్కడ వింధ్యపర్వతం దూరం నుంచే అగస్త్యుడిని చూచాడండోయ్. ఆయన నడుస్తూ ఉంటే ఆయన బరువుకి భూమి దద్దరిల్లిపోయిందిట. అంతటి బరువు ఉన్నవాడు ఆయన. అగస్త్యుడు తలుచుకుంటే భూమి మొత్తం సముద్రంలో కలిపేయగలడు. సముద్రం మొత్తం ఎలాగో ఆపోసన పట్టాడు. ఆయన శక్తి అంతా ఇంత కాదు. అసలు ఇక్కడ చెప్పలేదు కానీ శివపురాణంలో ఇంకో కథ ఉందండోయ్. ఒకప్పుడు అగస్త్యుడు శివుడి పెళ్ళికి వచ్చాట. శివుడికి తరచుగా పెళ్లి చేస్తారు అక్కడ. ఆ కళ్యాణానికి వచ్చాడు. ఇప్పుడు మనం ఉత్సవమూర్తులకి కళ్యాణం చేయలేదు, అలాగే అక్కడ తరచుగా కళ్యాణం చేస్తుంటే కళ్యాణానికి రాగానే ఈ మొత్తం భూమండలం అంతా ఉత్తరం వైపుకి ఇలా తిరగబడిపోయిందిట. దాంతో దేవతలు కంగారు పడ్డారు, మనుషులు కంగారు పడ్డారు. భూమి ఇలా తిరగబడిపోతుంది. ఏమిటంటే, నేను ఎంత బరువు ఉన్నానో అంత బరువు ఉన్న ఒక ఆయన నా పెళ్లి చూడడానికి వచ్చాడు, అందువల్లే మా ఇద్దరి బరువు వల్ల భూమి తిరగబడిపోతుంది అన్నట్ట. నీ అంత బరువు ఉన్నవాడు ఎవడు అంటే, ఇదిగో ఈ పొట్టైన అగస్త్యుడు. శివుడు అంత బరువు ఉన్నవాడు వాడు. ఆయన దక్షిణంలో, నేను ఉత్తరంలో ఉంటే, దక్షారామంలో అక్కడ ఆయన, నేను కాశీలో ఉంటే భూమి బ్యాలెన్స్ అవుతుంది. పడవలో చూసారా, ఇటిద్దరిని పెడతారు. ఒక్కొక్కప్పుడు అటువైపు కొంచెం ఆ మాత్రం ఉన్నవాడిని ఒకరిని పెట్టి, ఇటువైపు నాబోటి వాళ్ళు ముగ్గురిని పెడతారు. అప్పుడు పడవ బ్యాలెన్స్ అవుతుంది. అందరూ ఒకవైపుకి వస్తే పడవ తిరగబడుతుంది. అలాగా అగస్త్యుడు దక్షిణంలో ఉండి నేను ఉత్తరంలో ఉంటే భూమి సక్రమంగా ఉంటుంది అన్నాక అప్పుడు ఆయన అక్కడి నుంచి వచ్చేసేట. ఇది కూడా ఒక కల్పంలో జరిగిందన్నారు. అసలు ఇవన్నీ వింటూ ఉంటే మనకి ఎంత ఆశ్చర్యం కలుగుతుందండి. ఆ అగస్త్యుడు శివుడు అంతటి గొప్పవాడు అనమాట. కాబట్టే ఆయనని చూచి చూడగానే దద్దరిల్లిపోతున్న భూమిని గ్రహించి, ఓహో, ఆ వస్తున్నటువంటి పొట్టివాడు
అగస్త్యుడు, పక్కన ఆయన భార్య రాజపుత్రిక లోపాముద్ర అని గ్రహించాడు ఆయన. టక్కన సూర్యుడి యొక్క రథమును కూడా ఆపేంత పొడుగు పెరిగిన ఆయన కర్ర పడ్డట్టుగా, దండం పడ్డట్టుగా పడిపోయాడు. దండవత్ ప్రణామం చేశాడనమాట. అంటే అలా కర్ర పడేసినట్టుగా పడిపోయాడు, సాగిలపడ్డాడు. ఎక్కడో ఓంకార క్షేత్రం దగ్గర పెరిగిన ఆయన కాశీ దగ్గర దాకా పొడుగ్గా శరీరాన్ని అలా పరిచాడు, నమస్కరించాడు, 2 చేతులు చాచాడు. ఆ చేతులు చాచిన స్థలమే కాశీ దగ్గర వింధ్యాచలము. ఆ మధ్య నడుము ఎక్కడ ఓంకార క్షేత్రం, పాదములు మహారాష్ట్ర దాకా వచ్చాయి. అందుకే వింధ్యసాత్పుర పర్వతములు అంత పొడవైన శ్రేణులు అని మనకి జాగ్రఫీలో చెప్పారు. ఆయన శరీరం అంత పొడుగు పెంచి అలా నేల మీద పడ్డాడనమాట. పడగానే అలాగే ఉండు, లేవద్దన్నట్టండు ఆయన. వింధ్య సాధురసి ప్రాజ్ఞ మాంచ జానాసి తత్వతః పునరాగమనం చేత్తు ఏతావత్ కర్వతరో భవ. వింధ్య పర్వతమా, నేను వచ్చేదాకా తిరిగి ఇటు వచ్చేదాకా ఇలాగే పడుండు. చాలా బాగుంది, నీ వినయానికి మెచ్చుకున్నాను. నువ్వు వినయంతో నేను కనబడగానే కాళ్ళకి దండం పెట్టావు. ఈ దండం పెట్టి మళ్ళీ పైకి లేవద్దు. నేను కొన్ని కారణముల చేత దక్షిణ భారతానికి తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటున్నాను. దక్షారామ భీమేశ్వరాదులను చూడాలనుకుంటున్నాను. ఇదిగో నా భార్య కొంచెం పెద్దదైపోయింది. ఈ మధ్యన లిఫ్ట్ లేకపోతే కొండ ఎక్కలేకపోతుంది, 3rd ఫ్లోర్లోకి ఎక్కలేకపోతుంది. అందువల్ల నా భార్య నేను నీ కొండ మీద ఎక్కి అవతలకు ఎడతాం. మళ్ళీ మేము తీర్థయాత్రలు ముగించుకుని తిరిగి నీ కొండెక్కి అవతలకు వచ్చేదాకా నువ్వు ఇలాగే పడుండు. లేచావా నా ప్రభావం నీకు తెలుసు అని చెప్పాడు ఆయన. మాంచ జానాసి తత్వత అంటే నన్ను నువ్వు బాగా ఎరుగుదువు అంటే అర్థం ఏంటి? నేను చెప్పినట్టు వినకపోతే నీ సంగతి చూస్తాను. వాతాపి ఎల్వలుండి చంపినట్టుగా చంపారేస్తాను, సముద్రం తాగినట్టుగా తాగేస్తాను నేను. జాగ్రత్త, నా ప్రభావం నీ వెరుగుదువు. నేను తిరిగి వచ్చేదాకా ఇలాగే పడుంటావా, పైకి మళ్ళీ లేస్తావా అంటే మళ్ళీ లేస్తే ఇంక లేవను కదండి, అస్సలు ఆ పని చేయనండి. మీరు తిరిగి యువతల ఒడ్డుకు వచ్చేదాకా నేను ఇలాగే పడుంటానండి అన్నట్ట. అని ఎప్పుడు వస్తారండి అన్నట్ట. అది నీకు అనవసరం, డేట్ ఇవ్వడం కుదరదంతే, నీ ఫేట్ అంతే. ఇవ్వను డేటు, ఇది నీ ఫేట్, ఇంకా లేట్ చేయకుండా అలా పడుండు అనగానే అలాగే తల ఊపాడు. కొండెక్కి అవతలకు వెళ్ళాడు. ఇంక వెళ్ళిన తర్వాత నుంచి ఈ వింధ్యపర్వతం పరిస్థితి ఏమిటో తెలుసా? అక్కడ అడుగులు చప్పుడైతే చాలు అగస్త్యుడు వచ్చాడా అని చూడడం మొదలెట్టాట. వస్తాడేమో, వచ్చాక మళ్ళీ పైకి లేద్దామని. ఇక మళ్ళీ ఆయన రాలేదు, ఆయన అలాగే పడున్నాడు. ఇక్కడ మీకు అనుమానం రావాలి కదా. నిన్న మీకేం చెప్పాను? విశ్వేశ్యం శరణం యామి అన్నాడా? నేను పొడుగుగా పెరిగే ముందు విశ్వేశ్వరుణ్ణి శరణు కోరుతున్నాను అన్నాడు. విశ్వేశ్వరుణ్ణి శరణు కోరిన తర్వాత పొడుగు పెరిగితే ఇప్పుడు ఈయన పరిస్థితులు అయ్యింది ఏమిటి అని మనకు అనుమానం రావాలిగా. విశ్వేశ్వరుణ్ణి శరణు కోరాడు కనుకే వీడు చేసింది పిచ్చి పని అయినా వీడికి ఒక మహాయోగం పట్టిందండోయ్. కొద్ది రోజుల పాటు ఏ ముని అటువైపు వచ్చినా అడుగుల చప్పుడు విన్నా అగస్త్యుడు వస్తాడేమో, మళ్ళీ యువతలకు వస్తాడేమో, వచ్చాక మళ్ళీ పెరుగుదాం, నా గొప్పతనం చూపిద్దాం అనుకుంటూ ఉండేవాడు ఆయన. కానీ అగస్త్యుడు రాలేదు. సరిగదా ఈయన ఇలాగే పడున్నాడు. ఈయన ఇలా పడుకుంటారు కానీ వెంటనే ఏమైపోయింది? సూర్యరథం యథాతథంగా వెళ్ళిపోయింది. సూర్యుడు తిరగడం వల్ల మేరువు చుట్టూ ప్రదక్షిణం చేయటం, మళ్ళీ కాలచక్రం అంతా సక్రమంగా జరగడం, మేరువుకి ఖ్యాతి రావడం, ఇదంతా జరిగింది. ఇప్పుడు ఈయన బెంగ పెట్టుకున్నాడు. విశ్వేశ్వర, పొడుగు పెరిగేటప్పుడు నేను నిన్ను తలుచుకున్నా, నాకు ఈ అవమానం వచ్చింది ఏంటి? ఇదివరకు ఉన్న పొడుగు కూడా పోయింది. ఇదివరకు నేను ఎంతో ఉన్నతంగా ఉండేవాడిని, అగస్త్యుడి కోసం వంగిపోయాను, దాంతో మొదలు ఉన్న వైభవం కూడా పోయింది. చూసారా? అందుకనే ఇతరుల మీద ఈర్ష్య పడితే ఉన్నది కూడా పోతుందిట. తనకి లేదని ఏడిస్తే ఒక కన్ను, పక్కవాడికి ఉందని ఏడిస్తే 2వ కన్ను పోయాయి అని ఒక సామెత ఉన్నది. వాడున్నాడు, నాకు లేదోయ్, నాకు అది లేదోయ్, ఇది లేదోయ్ అని ఏడ్చాట. ఏడవగా ఒక కన్ను పోయిందిట పాపం. దాంతో వీడేం చేశాడు? తనకి లేదని ఏడుపుతో పాటుగా ఉన్న కన్ను పోయింది, పక్కవాడికి అది ఉంది, వాడికి 3 అంతస్తులు ఉన్నాయి, వీడికి 2 అంతస్తులు ఉన్నాయి, వాడికి కంకణం ఉంది, వీడికి గండపెండేరం ఉంది అని ఏడవడం మొదలెట్టాట. దాంతో 2వ కన్ను కూడా పోయింది.
అందువల్ల లేదు అని ఏడవద్దు. ఏడిస్తే ఒక కన్ను పోతుంది, పక్కవాడి కుందని ఏడిస్తే రెండో కన్ను పోతుంది. అనగా ఉన్న వైభవాన్ని కోల్పోతాడు. ఇతరుల కోసం ఏడవకూడదు. అందుకనే దాంతో ఉన్నది కూడా పోయింది పాపం ఆయనకి. అందుకని ఏం చెప్పాడు? కళానాంతే న కుశలి విశ్వం విశ్వేశ రక్షితం. ఈ విశ్వం అంతా విశ్వేశ్వరుడి చేత రక్షింపబడుతోంది. పరమాత్ముడు రక్షిస్తున్నాడు దీన్ని. అందువల్ల పరమాత్మ చేత సృష్టింపబడి, పరమాత్మ చేత పాలించబడి, పరమాత్మ చేత సంహరింపబడుతున్న ఈ విశ్వములో ఉన్నవారంతా విశ్వేశ్వర స్వరూపులే. అటువంటి వాళ్ళని గురించి ఏడుపు మొదలెడితే, ఇతరుల వృద్ధిని చూసి ఏడిస్తే అటువంటి వాడు సుఖంగా ఉండడు. ఉన్నది కూడా పోయింది ఇప్పుడు పాపం. అందుకని ఏం చేశాడు ఈయన? ఇక్కడ చెప్పలేదు అది. ఈ విషయాన్ని అగస్త్య సంహితలో చెప్పారు. అందుకే ఆ విషయం ఇక్కడ చెబుతున్నాను మీకు. కొద్ది రోజులు గడిచాక, ఒక 5-6 ఏళ్ళు గడిచాక, అయ్యో ఎంతో గొప్పవాడిని అనిపించుకుందామని శరీరం పొడుగ్గా పెంచాను, చివరికి నాకు ఈ కర్మ కాలింది అని ఏడ్చి అమ్మవారిని ప్రార్థించాడు. అమ్మని అద్భుతంగా 5 శ్లోకములలో ప్రార్థించాడు. ఆదిశక్తి, మహాశక్తి అని ఆమెకి బిరుదులు కూడా ఇచ్చాడు. అమ్మవారు ప్రత్యక్షమయ్యింది. నాయన ఏం కావాలి అన్నది. అమ్మా, నేను పూర్వం సుఖంగా ఉండేవాడిని. ఓంకార క్షేత్రంలో జ్యోతిర్లింగం కూడా ఉండేది. ఆ జ్యోతిర్లింగం వల్ల అందరూ నన్ను గౌరవించేవారు. కానీ మేరువు మీద కోపంతో శరీరం పొడుగ్గా పెంచాను. దాంతో అందరూ నన్ను చూచి అవహేళన చేస్తున్నారు. ఉన్న పొడుగు తగ్గిపోయిందని, వీడు అవమానం పాలయ్యాడని, పనికి మాలినవాడురా వీడని అందరూ అంటున్నారు. నాకు పూర్వం కంటే ఎక్కువ కీర్తి రావాలి. ఆ కీర్తి నీ వల్లే వస్తుంది. కాబట్టి నా ముఖ ప్రాంతం దగ్గర నువ్వు కొలువై భక్తులను కలియుగాంతం దాకా అనుగ్రహించు. కలియుగం అంతమయ్యేదాకా నా ముఖం దగ్గర కొలువై నన్ను అనుగ్రహించు. 3 రూపములతో అనుగ్రహించు అన్నాడు. వెంటనే ఆవిడ, నీ ముఖం దగ్గర ఇలా చేతులు చాచావు కదా, చేతులు, ముఖము, ఆ ముఖం లోపల ప్రాంతం, ఇలా నీ శరీరంలో 3 ప్రాంతాల్లో నేను ఉంటాను. మొదటి ప్రాంతంలో వింధ్యవాసిని లేక వింధ్యాచల నివాసిని అనే పేరుతో కొలువై ఉంటాను. స్వయంభూ విగ్రహ రూపంతో ఉంటాను. అది శక్తిపీఠం. అమ్మవారు సతీదేవి యొక్క అవయవాల్లో బొటనవేలు కూడా అక్కడే పడింది. ఆ ప్రాంతంలో నేను వింధ్యవాసిని అనే పేరుతో కలియుగాంతం వరకు మానవులకి దర్శనమిస్తాను. ఈ వంకతో రోజు నిన్ను తలుచుకుంటారు. రోజు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు వింధ్యవాసిని అంటారా లేదా? దుర్గా సప్తశతిలో మార్కండేయ పురాణంలో తతస్థౌనా శయిష్యామి వింధ్యాచల నివాసిని అని ఆవిడే చెప్పింది. ఆ విధంగా అమ్మవారికి వింధ్యాచల నివాసిని అనే పేరు ఉన్నది. ఇది కాకుండా విశ్వాధిక, వేదవేద్య, వింధ్యాచల నివాసిని అని లలితా సహస్రనామంలో ఉన్నది. అగస్త్య సంహితలో ఇదే ప్రకారంగా వింధ్యాచల నివాసిని అని ఒకసారి, వింధ్యవాసిని అని ఒకసారి, వింధ్యాద్రి దమనవాసిని అని ఒకసారి పిలిచారు. ఈ విధంగా అమ్మవారు వింధ్యాచల నివాసిని అనే పేరుతో ఇక్కడ ఉంటుంది కనుక ప్రజలు నిన్ను తలుచుకుంటారు. నీ కీర్తి పెరుగుతుంది. నన్ను చూడడానికి రావడం వల్ల నిన్ను తలుచుకుంటారు, నీ కథను తలుచుకుంటారు. భక్తుల పాదధూళి నీ కొండ మీద పడుతుంది. దాంతో నువ్వు పరమ పవిత్రుడు అయిపోతావు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది భక్త పాదధూళి. పరమభక్తులంతా అక్కడికి వస్తారుగా, వాళ్ళ కాలి కింద దుమ్ము పడుతుంది నీ కొండ మీద. దాంతో నువ్వు తరిస్తావు. నీ ముఖ ప్రాంతం, చేతులున్న ప్రాంతం నేలతో సమానంగా ఉండడం వల్ల కొండ అయినప్పటికీ కొండ కానట్టుగా కనపడుతుంది. ఆ తరువాత చేతులు దాటి ముఖ ప్రాంగణం దగ్గర కొండ గుహ ఒకటి ఏర్పడుతుంది. ఆ కొండ గుహలో కాళీ అనే పేరుతో కొలువు ఉంటాను. ఇప్పటికి కూడా కాలినడకన వెళ్ళొచ్చు. వింధ్యాచల నివాసిని దగ్గర నుంచి అష్టభుజాదేవి దాకా నడిచి వెడితే మధ్యలో కాళీ కోఫ్ అని కనపడుతుంది. హిందీలో ఖోహ్ అన్న, ఖోఫ్ అన్న గుహ. గుహ అనే శబ్దం అలా మారిపోయిందనమాట. ఇక్కడ కాళికాదేవి రూపంలో ఉంటానన్నది. చిన్న గుహ, అందులో కాళిక ఉంటుంది. ఇది 2వ రూపం. ఈ తర్వాత కంఠ ప్రాంతం దగ్గర అష్టభుజాదేవి అనే పేరుతో 8 భుజములతో అమ్మవారు ఉంటుంది. అది అక్కడే సీతాదేవి రాముడితో కొంతకాలం పాటు వనవాసం చేస్తున్నప్పుడు ఓసారి వర్షాకాలం వచ్చింది. ఆ వర్షాకాలంలో గంగంతా పరవళ్ళు తొక్కుతోంది, బురద బురద నీరు. ఆ టైంలో ఏమి ఎరగనట్టుగా రాముడు, ఈ బురద నీరు తాగలేను, చక్కని స్వచ్ఛమైన మంచినీళ్ళు కావాలి, ఇప్పటికిప్పుడు కావాలన్నాడు. సీతకి ఇది ఒక అగ్ని పరీక్ష. రాముడు అడిగితే కాదని అనకూడదు. మంచినీళ్ళు లేవు, ఉన్న బురద నీళ్ళు వద్దంటున్నాడు ఆయన. ఆ బురద నీళ్లు పట్టుకొచ్చి కుండలో పోసి వడకట్టి మర్నాడిస్తాను అని చెప్పలేదు. నా దగ్గర ఏమున్నాయి నీళ్ళు అనలేదు ఆవిడ. వెంటనే అమ్మవారిని ప్రార్థించింది.
వింధ్యాచల నివాసిని ప్రార్థించగానే అప్పుడు అమ్మవారు 8 భుజములతో దర్శనమిచ్చి నీ పేరు మీదుగా సీతాకుండం ఏర్పాటు చేస్తున్నాను. ఇక్కడ ఒక కొండ మీద ధార వస్తుంది. ఈ ధార ఎప్పుడూ వస్తుంది, వేసవకాలంలో కూడా సన్నగా ఉంటుంది. ఈ నీళ్లు నిర్మలమైనవి, ఇందులో మురికొండదు, ఇవి అమృత జలము, ఇవి తాగిన వాడి పాపాలు పోవుగాక, కలియుగాంతవరకు నీ పేరు మీదుగా ఇది సీతాకుండమని పిలువబడుతుంది అని వరం ఇచ్చింది. ఆ నీరు ఇప్పటికి కూడా అక్కడ ఉన్నది. ఇది అగస్త్య సంహితలో ఉన్న కథ.